విశాఖలో ప్రముఖ దేవస్థానాలు చాలా ఉన్నాయి. కనక మహాలక్ష్మి, కన్నికా పరమేశ్వరి ఆలయాలు అందరికీ తెలుసు. కానీ దొండపర్తి సమీపంలో కొలువై ఉన్న ఎరుకుమాంబ అమ్మవారు కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ ఆలయం చిన్నదైనా ఇక్కడ వెలసిన అమ్మవారికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎరుకుమాంబ అమ్మవారికి శిరస్సు ఉండదు. కేవలం జలాభిషేకం చేస్తే చాలు అమ్మవారు కరుణా కటాక్షాలు కురిపిస్తారని భక్తులు నమ్ముతుంటారు. విశాఖ నగరంలో దొండపర్తి సమీపంలో వెలసిన ఎరుకుమాంబ అమ్మవారి ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది స్వయంభూ ఆలయమని భక్తులు చెబుతుంటారు. ఎరుకుమాంబ అమ్మవారు 3వ శతాబ్దంలో వెలిసినట్లు పెద్దలు చెబుతారు. ఉత్తరాంధ్రలో ఉన్నవారంతా అమ్మవారిని సత్యం చెప్పే తల్లిగా కొలుస్తారు. అమ్మవారి విగ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి ఆలయంలోనూ విగ్రహాలు శిరస్సు నుంచి పాదాల వరకు పూర్తి రూపంలో ఉంటాయి. కానీ ఇక్కడ కొలువైన అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఉండదు. ఆ స్థానంలో ఓంకారం అనే రూపం దర్శనమిస్తుంది. అమ్మవారి పాదాల దగ్గర శిరస్సు ఉంటుంది. అంతేకాదు ఈ అమ్మవారిని గౌరీ స్వరూపంగా భక్తులు భావిస్తారు. ఎరుకుమాంబ అమ్మవారికి కేవలం బిందెడు పసుపు నీళ్లను సమర్పించుకుంటే చాలు భక్తుల కోరికలన్నీ తీర్చేస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. మేము గత 10 సంవత్సరాలుగా వస్తున్నాము. చాలా అంటే ఆమె మహిమలు ఇంత అంత అని కాదు, చాలా చాలా ఉన్నాయి. అది చెప్పడానికి కూడా ఇది కానిది. అలాంటివి నాకు కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. అదేంటంటే మా ఆయన ఒకసారి ఎరుకుమాంబ గుడికి వెళ్దాము, ఇటు నుంచే వస్తుంటే వెళ్దామంటే వద్దమ్మా ఇప్పుడు తర్వాత వెళ్దాం అని అన్నారు. నేను అన్నాను అది కాదు, ఎలాగూ వచ్చాం కదా ఒకసారి మూడు బిందెలు నీళ్ళేసి వెళ్ళిపోదాము అని అంటే లేదమ్మా నాకు టైం లేదు వెళ్ళిపోదాము అని అన్నారు. అంటే లేదు మావా వెళ్ళి వద్దాము ఒకసారి, కాకపోతే ఇంకో పని తర్వాత చూసుకుందాము అని చెప్పా. అయితే ఆ రోజు వేసుకొని వచ్చారు. ఆ మరుసటి రోజుకే తల్లి నిదర్శనం అన్నది చూపించింది. అది ఏ విధంగా అంటే అమ్మ నేను ఆ రోజు చెప్పాను కదా రానని, ఆ మరుసటి రోజుకే నాకు ఏంటి అన్నది తెలిసిందమ్మా, ఇంకెప్పుడు అలాగన్నాను, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని రా అమ్మ అనేసి ఆయన అంటే నమ్మలేని ఆయన కూడా ఈ తల్లికి ఒక్క బిందె నీళ్ళు వేసేసరికి ఆయన నిదర్శనం అన్నది తెలిసింది. ఆ తల్లి మహిమ ఇంత అంతా కాదు, చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుతూ ఉంటే ఇంకా చెప్పాలనే ఉంటుంది. ఈ తల్లిని ఎంత కొలుస్తారో ఆ తల్లి అంతగా చూస్తూ ఉంటుంది మనకి. బుధవారం రోజున పవిత్రమైన పసుపు నీళ్లను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయని భక్తులు నమ్ముతున్నారు. అందుకే ఉత్తరాంధ్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. ఎరుకుమాంబ అమ్మవారి గొప్పతనం గురించి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కథలుగా రావడంతో 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆరోగ్యం బాగా లేకపోయినా అమ్మవారికి మొక్కుకుంటే అన్నీ సరైపోతున్నాయని భక్తులు చెబుతున్నారు. ఆ తల్లికి 3 బిందెలు నీళ్ళేస్తే చాలు, చల్లని తల్లి ఏదో కావాలని అడుగుదు. మా జయం మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది ఆ తల్లి. నేను ఒకసారి మా అమ్మ వాళ్ళది 3 తులాల బంగారం పోయింది తల్లి. 3 తులాలు తల్లి నీకు మనసులో మొక్కుకున్నాను అంతే, నాకు తెలియదు అంతవరకు. తల్లి నీకు దండం పెట్టుకుంటున్నాను, 501 రూపాయలు నీకు ఇంకా నేను కానుక ఇవ్వలేదు, నీకు ఇస్తాను తల్లి అనేసి అన్నాను. కరెక్ట్గా 4 రోజుల్లోని 3 తులాలు పోయిన బంగారం మా అమ్మ వాళ్ళకి తిరిగి వచ్చింది తల్లి. ఎరుకులమ్మ తల్లి అంతా చల్లని తల్లి. పోయిన సంవత్సరం ఈ టయానికి నాకు బాగా బాగోలేదు, ఇదే అక్కడే హాస్పిటల్కి వచ్చాను. నేను బ్రతుకుతానన్న నమ్మకం కూడా లేదు. ఎరుకులమ్మ తల్లి చాలా ప్రబలమైన తల్లి, తల్లికి అనుకుంటే జరుగుతుంది అనేసి అన్నారు. ఆ తల్లి దైవాల ఆ తల్లికి మొక్కుకున్నాను ప్రాణంతో. ఈరోజు ఈ తల్లి గుడికి వచ్చేది, లేకపోతే ఈ టైంకి నేను గుడుతానా లేదనేది కూడా నాకు కూడా తెలియదు. నిజంగా తల్లి చాలా స్వచ్ఛమైన తల్లి, ఇది మాత్రం చాలా నిజం స్వచ్ఛమైన తల్లి ఎరుకులమ్మ తల్లి. కాగా ఆలయం రోడ్డు పక్కనే ఉండడంతో ట్రాఫిక్ సమస్య బుధవారం రోజున ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వెహికల్స్ పార్కింగ్ సమస్య కూడా వేధిస్తోంది. దీన్ని అధిగమించడానికి పక్కన మరో ఆలయం కట్టారు. అందులోకి విగ్రహాన్ని మార్చడానికి ప్రయత్నాలు చేశారు. కానీ అమ్మవారు అందులోకి వెళ్లేందుకు అంగీకరించలేదని ఈ ఆలయ అర్చకులు శ్రీనివాసరావు చెబుతున్నారు. దీంతో ఆ భవనం ఖాళీగానే ఉందని చెప్పారు. దేశ విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు, తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు ఈ అమ్మవారికి జలాభిషేకం జరుగుతుంది. ఈ అమ్మవారికి స్థలం ఇంతే ఉంది, తక్కువే ఉంది. ఆ తక్కువలోనే దేవాలయం ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి కానీ అభివృద్ధి చెందడానికి కానీ ఎటువంటి ప్లేస్ లేపడం వల్ల పార్కింగ్ కానీ దేవాలయానికి మనం అలాగా ఉంచేసాం. విశాఖపట్నం దొండపర్తి సమీపంలోని ఎరుకుమాంబ అమ్మవారు స్వయంభూగా వెలిశారు. అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి కూడా భక్తులు అమ్మవారిని సందర్శించుకుంటున్నారు. ప్రతి బుధవారం నాడు అమ్మవారికి జలాభిషేకం చేస్తే తమ ఇంట కనకవర్షం కురుస్తుందని భక్తులు చాలా మందికి నమ్మకం ఉంది. వీడియో జర్నలిస్ట్
రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.